నగర పరిధిలోని 34, 35, 44వ డివిజన్ పరిధిలోని తన్నారెడ్డి కాలనీ, అలిపిరి, గరుడ కూడలి, బాలాజీ బస్టాండ్, రైల్వే కాలనీలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి నగరంలో శనివారం చలివేంద్రాల వద్ద నగర ప్రజలతో పాటు యాత్రికులు శ్రీవారి భక్తులకు మజ్జిగ, మంచినీటిని అందించారు. వేసవి తాపం తీవ్రంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చలివేంద్రాల వల్ల కాస్త ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామని శంకర్ యాదవ్ తెలిపారు. వేసవి ముగిసే వరకు ఈ చలివేంద్రాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిశేఖర్ రాయల్, మధు యాదవ్, భూపతి, ప్రకాష్, కృష్ణారాయల్, శివకుమార్, హరి, కొండమ్మ, రత్నమ్మ, మునమ్మ, రవినాయుడు, సురేష్, సాయి, సీను తదితరులు పాల్గొన్నారు. యశోదనగర్ అందరూ కలిసి 34, 35, 44 వార్డుల్లో అందరూ ఏకంగా కలిసి ఈ చలివేంద్రం ఓపెన్ చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు. ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మా తరపున, మా హెడ్స్ అనే ఒక సొసైటీ తరపున మా వార్డులో ఉన్న వాళ్ళు అందరూ కలిసి చేయాలని ప్రార్థిస్తున్నాం. మన 34వ డివిజన్ సుందరయ్య నగర్లో శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ, అదేవిధంగా వాటరు ప్రతిరోజు ఇంకా దాదాపు ఈ 2 నెలల జాతర వరకు కూడా ఇక్కడ నిర్వహించేదానికి ఇక్కడ ఉన్నటువంటి మేమందరూ కూడా కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ రోజుతో కాకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరూ కూడా ఒకటే యూనిట్గా ఉండి అందరం కూడా మేము ఎవరైతే అభ్యర్థి అనుకుంటున్నామో మేమంతా ఇక్కడ టీడీపీ సంబంధించి అందరం ఉన్నాం. 34వ డివిజన్కి సంబంధించి మునిశేఖర్ రాయలు, అదేవిధంగా 35, 30, 44 డివిజన్కి అన్నిటికీ ఇది సెంటర్ అవుతుంది. ఇక్కడి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే దానికి మేమందరూ కూడా అంతా మాట్లాడుకొని అందరం కూడా యూనిట్గా ఉండేదానికి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థిని గెలిపించేదానికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కలిసి చలివేంద్రం ఓపెన్ చేసినాము. ఈ 3 నెలలుగా మొత్తం ఈ ఎండాకాలం మొత్తం కంపల్సరీగా మొత్తంగా ఉంటుంది. అందరికీ ఫ్రీ కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మజ్జిగ కానీ నీళ్ళు కానీ ఏది ఒక్కరో కూడా ఉండకుండా నీట్గా ఈ 3 నెలలు ఇచ్చే విధంగా మేము చేస్తాము.